ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ జనసేన నేత నాగబాబు ఒక పిట్ట కథను ట్విట్టర్ వేదికగా చెప్పారు. ఈ రోజు మీతో ఒక పిట్ట కథను పంచుకోవాలనిపించిందని ఆయన అన్నారు. ఇక ఆ పిట్ట కథ విషయానికి వస్తే, ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు. అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో విమానం నడపడం ఎలా అన్న పుస్తకం కనపడింది. అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు. మొదటి పేజీలో విమానం ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి అని ఉంది. అతడది నొక్కాడు. విమానం ఇంజిన్ స్టార్ట్ అయింది. అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు. విమానం కదలాలంటే పచ్చ బటన్ నొక్కండి అని ఉంది. అతడు నొక్కి చూశాడు. విమానం కదిలింది. అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు. విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది. అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు. విమానం గాల్లోకి ఎగిరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి అని ఉంది. అతడు ఆరెంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది. యమ వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు. విమానం కిందకు దిగాలంటే ఈ పుస్తకం 2వ వాల్యూమ్ కొనండి అని ఉంది అంటూ నాగబాబు కథను ముగించాడు. ఇందులో నీతి ఏమిటంటే, విమానమైనా అధికారమైనా ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే సర్వనాశనం కాక తప్పదు అని నాగబాబు అన్నారు. నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు, సమర్థత, అనుభవం కూడా కావాలి అని ఎద్దేవా చేశారు. అయితే ఈ కథపై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.